ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనము ఎన్నో సంవత్సరముల నుంచి, ఎన్నో నెలలు, రోజులు, వారాల నుంచి కూడా మనము ఒక మేలు గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం కదా, దేవుని నుంచి సమాధానము. ఒకవేళ నువ్వు కూడా అలాగే ఎదురు చూస్తున్నావా? నువ్వు ఎదురు చూస్తున్నది ఆలస్యం అవుతున్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏది ఆలస్యము కాదు. ఆయన సరైన సమయంలోనే సరైన దాన్ని ఇస్తాడు. ఒక చిన్న కథని మీకు చూపిస్తాను. ఒక రైతు విత్తనం నాటాడు. మరుసటి రోజు వెళ్ళి చూశాడు, ఏమీ మొలకెత్తలేదు. వారం తరువాత చూశాడు, ఇంకా ఏమీ కనిపించలేదు. కానీ రైతు నీళ్లు పోయడం ఆపలేదు, ఎందుకంటే విత్తనం నేల కింద పనిచేస్తుందని అతనికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత అదే విత్తనం చిన్న మొక్కగా బయటకి వచ్చింది. నీవు చూడలేకపోతున్నావని, దేవుడు పని చేయడం లేదని కాదు. కొన్ని అద్భుతాలు మొదట నేల కింద ప్రారంభమవుతాయి. అంటే మన దేవుడు మన కథని ముగించేశాడు, ఇక మనకు అయిపోయింది, ఇక జీవితం వేస్ట్, ఇక ఇంకేముంది ఇక నా బ్రతుకులో అని అనుకుంటాం. కానీ దేవుడు ఇంకా మన కథని కంటిన్యూ చేస్తున్నాడని మనకి తెలియదు. దాని మధ్యలోనే ఆపేసేది ఎవరంటే మనమే. అందుకని మనము ప్రార్థిద్దాం. ఎందుకింత ఆలస్యం అవుతుందని అనే బదులు ప్రార్థిస్తే నీ ప్రార్థనే నీకు ఆలస్యాన్ని తగ్గిస్తుంది, ఆ టైం తగ్గిస్తుంది. వెంటనే దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. దేవుని కార్యం నువ్వు త్వరలో చూడాలి అంటే నువ్వు ప్రార్థించాలి. మనము ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఇంత లేట్ అవుతుందని. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈరోజు ఈ మాట నువ్వు గుర్తుంచుకో. దేవుని సమయం ఎప్పుడు సరైనదే. హీఈస్ వర్కింగ్ ఈవెన్ వెన్ యూ కెనాట్ సీ ఇట్. ఈ యొక్క వాక్యం ఈ పగలంతా కూడా ఈరోజు నీవు నీ మనసులో ఈ వాక్యాన్ని ధ్యానించుకో. భయపడకుండా ముందుకు సాగు. దేవుని సరైన సమయంలో మేలు చేస్తాడు. ఆ మేలు చూసి అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవుని సమయం ఎప్పుడు సరైనదే. గాడ్ బ్లెస్ యూ.